లోకేష్ రాజీనామా చేయాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అవుతుందా? లోకేష్‌తో రాజీనామా చేపించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందా? కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలనుకున్నాడు. కాలేదు. పవన్ కళ్యాణ్‌ని పిఠాపురంలో గెలవనీయకుండా చేద్దామనుకున్నాడు. కాలేదు. మంగళగిరిలో లోకేష్‌ని గెలవనీయకుండా చేద్దామనుకున్నాడు. కాలేదు. వైనాట్ 175 అని 175కి 175 జగనే గెలవాలనుకున్నాడు. కాలేదు. మళ్ళా టీడీపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేద్దాం అనుకున్నాడు. కాలేదు. అసలు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోకుండా చేద్దాం అనుకున్నాడు. కాలేదు. పొత్తు పెట్టుకున్నా కూడా టీడీపీ క్యాడర్‌కి, జనసేన క్యాడర్‌కి మధ్య గ్యాప్ తీసుకొద్దాం అనుకున్నాడు. కాలేదు. కాపులకి, కమ్మలకి మధ్య తగాదా పెడదాం అనుకున్నాడు. కాలేదు. కులాల మధ్య గొడవ, లేదా మతాల మధ్య గొడవ, వర్గాల మధ్య గొడవ పెడదాం అనుకున్నాడు. కాలేదు. అమరావతిని ఆపేద్దాం అనుకున్నాడు. కాలేదు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేద్దాం అనుకున్నాడు. కాలేదు. కంపెనీలు వెళ్ళగొడదాం అనుకున్నాడు. సరే, కొన్నాళ్ళు వెళ్ళగొట్టాడు. మళ్ళా తిరిగి వస్తున్నాయి. మరి జగన్ వల్ల ఏమవుతుంది? ఇన్ని కాలేదు. ఇప్పుడు లోకేష్‌తో రాజీనామా చేపించడం అవుతుందా? ఏమీ కాదు జగన్ వల్ల. జగన్ వల్ల ఎప్పుడు అవుతుంది? జగన్ వెనకాల జనం ఉన్నప్పుడు అవుతుంది. జగన్ కోరుకుంటే ఏమీ కాదు. జనం కోరుకుంటే అవుతాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరుకుంటే రాజీనామా చేయలే. కమ్యూనిస్టులు కోరుకుంటే రాజీనామా చేయలే. జనం కోరుకుంటే రాజీనామా చేశాడు. రాజీనామా చేయాలని ఎవరు కోరుకోవాలి? జనం కోరుకోవాలి. జగన్ కాదు కోరుకోవాల్సింది. జగన్ కోరుకుంటే ఏమీ కాదు. జగన్ కోరుకున్నా ఏమీ కాదు. దీక్ష చేసినా ఏమీ కాదు. తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా ఏమీ కాదు. ఆ? పోయి వైజాగ్ దగ్గర సముద్రంలో నేను మునుగుతా అని మారం చేసినా ఏమీ కాదు. ఏమీ కాదు. ఎప్పుడవుద్ది? జనం కోరుకుంటే అవుద్ది. జనం ఎప్పుడు కోరుకుంటారు? లోకేష్ పని చేయట్లేదు అనుకుంటే అప్పుడు కోరుకుంటారు. కానీ జనం కోరుకోకుండా జగన్ కోరుకుంటే ఏమీ కాదు. అది. థ్యాంక్ యూ.